ఎందుకు తీరు? దొరికితేనే దొంగ, దొరక్కపోతే అందరూ దొరలే. మరి మా అమ్మ మంచిదేగా, మరి దొంగతనం చేయలేదా? ఇంతకు ముందు ఎప్పుడైనా చేసిందా? చేయలేదే. నేను ఊరు వేసుకుంటాను అన్నాను అంతే. అక్కడ డబ్బు కనిపించే యువతల కొడుకు కనిపించాడు. నేను ముఖ్యం అనుకుంది, చీర కొంగను ముడేసుకుంది అంతే. దొంగ అయిపోలే. అవసరం అమ్మా, అవసరం ఎలాంటి పనులైనా చేస్తుంది. కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు లేవు, మా అమ్మ ఎలాగో కట్టి తీరాల్సిందే అంది. కళ్ళ ముందు కరెన్సీ కనిపించింది, కామ్గా ఎలా ఉంటారు? కట్టకపోతే మాట పోతుంది, నొక్కేస్తే మాట దక్కుతుంది. అందుకే చేసుండొచ్చు అన్నా. పరిస్థితులమ్మా, పరిస్థితులు. ఏం చేస్తాం? చూడు వాసు, అలా అయిన దానికి కాని దానికి కక్కుర్తి పడి దొంగతనం చేసే బుద్ధి నీది. మా ఆయనకి అలాంటి బుద్ధులు లేవు. కొంచెం ఆపుతావా? ఏంటి నీ బుద్ధి అంటున్నావు? నీ భర్త మంచోడైతే నువ్వు పొగుడుకో, భజన చెయ్యి. అంతేకాని నా భర్తని దొంగ అంటే ఊరుకునేది లేదు. మా ఆయన్నంటే నేను ఊరుకుంటానా? ఖచ్చితంగా అనే తీరుతాను. నీ భర్త దొంగ 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 అలా అంటే నేను నోరు తెరవాల్సి వస్తుంది. ఆహా, తెరిచి ఏమంటావేంటి? ఎందుకులే మంచి మనిషిని అనడమని ఇందాక నుండి ఊరుకున్నాను. కాని వాసు బయటపడ్డ తర్వాత నాకు కూడా మీ ఆయన ఎందుకు తీసుండకూడదు అనిపిస్తుంది. అసలు జరిగిందేంటో నీకు తెలుసా? ఆ డబ్బులు నేను టీవీ టేబుల్ మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళాక నీ మొగుడే ఆ టీవీ దగ్గరకు వచ్చి వెళ్ళడం నేను చూశాను. నేను వంటింట్లో నుంచి మళ్ళీ వచ్చి చూస్తే ఆ డబ్బులు లేవు. నేను లోపలికి వెళ్ళేటప్పుడు ఉన్న డబ్బులు నేను బయటకు వచ్చేటప్పటికి లేవు. మధ్యలో అక్కడికి మీ ఆయనే వచ్చి వెళ్ళాడు. అలాంటప్పుడు మీ ఆయన ఎందుకు అనుమానించకూడదు? ఏదో పెద్ద నీతిమంతుడని సపోర్ట్ చేస్తున్నావు. బాగా చెప్పావు రావతి. అయినా ఈ విషయం ఇందాక నుంచి చెప్పవే మరి. నేనేదో అనుమానంతో అన్నాను, అదే నిజమైంది. అయితే రాముడు మంచి బాలుడు అనుకుంటే దొంగ రాముడు అయ్యాడనమాట. ఆయన పట్టుకొని ఇవిడేమో అగ్గిరాముడు అంటుంది. వాసు, మా ఆయన్ని ఇంకోసారి దొంగ అనుకు, మర్యాదగా ఉండదు. ఉన్నమాట అంటే ఉలికెక్కువని అంటే ఏం చేస్తావే? దొంగను దొంగ అనకపోతే దొర అంటారా? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకో. రెచ్చగొడితే శాపనార్థాలు పెడతావా? కంటి చూపుతో భస్మం చేస్తావా? కాలికి అవతారం అయితే భయపెడతావా? అంటాను, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను, నీ మొగుడు దొంగ దొంగ దొంగ. ఆపరా, ఆపో. కట్టుకున్న పెళ్ళం దిద్దుల్ని ఎత్తుకుపోయి అమ్ముకున్నవాడివి. నీకు ఇంకొకళ్ళనే అర్హత ఎక్కడిదిరా? పైగా ఆ నింద కన్న తండ్రి మీద వేసి మరొకళ్ళని దొంగ అనే అర్హత నీకెక్కడిదిరా? నువ్వు మా ఆయన్ననే అంతటి వాడివా? చూడు రేవతి, ఆవిడ మొగుడు దొంగతనం బయటపడేసరికి అది కప్పిపుచ్చుకోవడానికి నా మీద ఎలాంటి నిందలేస్తుందో. ఏంటి మీ ఆయన చేసిన ఘనకార్యం బయటపడేసరికి మెల్లగా ఫ్లైట్ ఫిరాయించి మా ఆయన మీద ఏదో నింద వేయాలని చూస్తున్నావు? ఏంట్రా, ఏంటి గొడవ? మీ అరుపులు కేకలు వీధి చివరి దాకా వినిపిస్తున్నాయి. నేను రేవతి దుద్దులు దొంగతనం చేశానంట. ఏదేదో మాట్లాడుతుందమ్మా. అలాంటి మాట్లాడుతుంటే వింటూ పడి ఉండమంటావా? ఏంటి, రేవతి దిద్దులు నువ్వు దొంగతనం చేసావా? అసలు ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు వచ్చాయి? అసలేంటి నీ గొడవ? మీకు మాకు పడదనేగా మేము వేరే ఉంటున్నాము. ఎందుకు మళ్ళీ మళ్ళీ మా కుటుంబ విషయాల్లో తలదూర్చి తంపులు పెడుతున్నావు? తిని కూర్చోలేవా? నేనేం తల దూర్చలేదు. తల దూర్చేటట్టు చేసింది నీ కోడలు. నా మొగుడిని దొంగ దొంగ అంటుంటే నేను మొద్దులా మౌనంగా పడుండాలా? అందుకే అనాల్సొచ్చింది. ఏంటి రేవతి, దాని మొగుడిని దొంగ అని అనాల్సిన అవసరం నీకే వచ్చింది? నేనేం ఊరికే అనలేదు అత్తయ్య. ఆ ఆదిలక్ష్మి వచ్చి 1000 రూపాయలు ఇచ్చేసెళ్ళింది. ఇంతలో ఒంటింట్లో పిల్లేదో గిన్నెలు పడేసింది. నేను ఆ డబ్బులు టీవీ దగ్గర పెట్టి కిచెన్లో గిన్నెలు సరిదొస్తుంటే ఈవిడి గారి మొగుడు టీవీ దగ్గరకొచ్చి వెళ్తున్నాడు. నేనొచ్చి మళ్ళీ ఆ 1000 కోసం చూస్తే అవి టేబుల్ మీద లేవు. ఏమైపోయారా భగవంతుడా అని నేను ఆలోచిస్తుంటే ఈమె అదే 1000 రూపాయల నోట్ తీసుకొచ్చి కరెంటు బిల్లు పోను చిల్లరిమ్మంది. అప్పుడు నాకు ఆ టేబుల్ మీద డబ్బులు ఆయనే తీసుంటాడని అనిపిస్తుందా లేదా?
అనుమానమే నా మనసులో ఉంది. ఆ మాటే బయట పెట్టాను. దానికి మా ఆయన్నే దొంగ అంటారా అని? నీ మొగుడే దొంగ, నీ దిద్దులు తీసింది వాసునే, ఆ నింద కన్న తండ్రి మీద పెట్టింది నీ మొగుడే అని చాలా చాలా మాటలు అంటుంది. అదంటే చిన్నపిల్ల, తెలుసో తెలియకు ఏదన్నా అంటే అలా కాదు ఇలా అని సమర్థించి చెప్పొచ్చుగా. అదంతా వదిలేసి పెద్దదానివి బుద్ధున్న దానివైతే ఇలాగైనా మాట్లాడేది. వాసు దొంగతనం చేశాడని నీకు తోచిందేదో వాగేసి వాళ్ళ మధ్య పంచాయతీలు పెడతావా? అయినా అది జరిగి చాలా కారమైంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకంట? ఏ గొడవ లేకపోతే నీకేం తోచదా? ఊరికే కయ్యానికి కాళ్ళు చాపుకొని కూర్చుంటావు. నేనేం కయ్యానికి రాలేదు. ఈ ప్రబుద్ధుడే రేవతి దిద్దులు దొంగతనం చేసి మావే మీదకి నెట్టాడు. కావాలంటే ఆధారాలతో సహా నేను నిరూపించగలను. తీయలేదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. చూసావమ్మా నీ ముందు ఎలా మాట్లాడుతుందో. అమ్మా అర్చన, నువ్వు పద్ధతి గలదానివి. ఎందుకమ్మా అనవసరంగా అలా ఆవేశపడతావు? సహనంగా ఉండేదానివి. నువ్వే సమస్యలు సృష్టిస్తే ఎలాగమ్మా? ఊరుకో. క్షమించండి మావయ్య, నేనేమి సమస్యని సృష్టించలేదు. నన్ను ఎన్ని మాటలన్నా నేను పడతాను, కానీ మా ఆయన్ని ఒక్క మాటన్నా నేను సహించను. ఆయన్ని దొంగ అంటుంటే నేను ఎలా ఊరుకుంటాను? తప్పేనమ్మా, వీళ్ళు ఇలా అంటాం తప్పే. ఏదో చిన్నపిల్ల, ఏదో తెలిసి తెలియకుండా అలా మాట్లాడింది. వదిలేయి. అన్నీ తెలిసిన దానివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? నేను కావాలని అలా మాట్లాడలేదు మావయ్య. నన్ను రెచ్చగొట్టి అలా మాట్లాడేలా చేశారు. ఆ 1000 రూపాయలు తీసుకురావడానికి ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంటే మా మాటలు విని బాధ చూడలేక శివ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి అప్పు తెచ్చి నీ మాట నిలబెట్టుకోరా అని ఆ 1000 రూపాయలు ఆయనకిచ్చారు. అవే నేను రేవతికిచ్చాను, అంతే. అవతల వాళ్ళని దొంగ అంటుంటే నేనెలా భరిస్తాను? అందుకే సరిగ్గా సమాధానం చెప్పాల్సి వచ్చింది. కరెక్టేనమ్మా. గోపి గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే నాకే కోపం వస్తుంది. అలాంటిది కట్టుకున్న వాడిని ఎవరన్నా అలా అంటే నీ కోపం రాకుండా ఎలా ఉంటుంది? సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం ఇంతటితో వదిలేయమ్మా. అమ్మా రేవతి, నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ గొడవలు ఇంతటితో ఆపేయమ్మా. ఇప్పటికే మన ఇంట్లో 2 కుంపట్లు, మళ్ళీ విడిపోయి 3 అవటం బాగుండదమ్మా. చుట్టుపక్కల వాళ్ళందరూ భారతాలు భాగవతాలు మానేసి మన కుటుంబం గురించే చర్చించుకుంటారమ్మా. సరే, ఇప్పుడు ఆ 1000 రూపాయల గురించే కదా ప్రాబ్లం. ఆ 1000 రూపాయలు నేనే తీశానని వదిలేయండి. మావయ్య, ఈ డబ్బులు మీరు తీయలేదని తెలిసి మీరు తీశారని నేను ఎలా అనుకుంటాను? మీరెందుకు అంతలా బతిలాడుతూ మాట్లాడుతున్నారు? నా భర్త మీద నిందేస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ 1000 రూపాయలు వీలాయనే కాజేశాడు. ఆ 1000 ఈ 1000. ఆ డబ్బులు శివ ఇచ్చాడని క్లియర్గా చెబుతోంది కదా. అదే నిజమైతే ఆ మాట ముందెందుకు చెప్పలేదు? మధ్యలో ఆలోచించి స్టోరీలు చెప్తుంది. నేను నమ్మను. రేవతి నాన్నంతగా చెప్తున్నాడు కదా, వదిలేయచ్చు కదా. ఏంటి వాసు వదిలేసేది? ఆమె నీ మీద నింద వేసింది. నీకేం అర్థం కావట్లేదా? రోషన్ లేదా, పౌరుషం లేదా? భర్త అంటే కట్టిన తాళంటే గౌరవం లేకుండా మొగుడిని వదిలేసి అమ్మే అన్ని అని పుట్టింట్లో కూర్చున్న ఆవిడ గారికి మొగుడినంటే అంత కోపం వస్తుంటే, ప్రేమించిన నీకోసం కన్న వాళ్ళని ఎదురించి వదిలేసి వచ్చిన నాకు నిన్నంటుంటే ఎంత కోపం రావాలి? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ 1000 రూపాయలు మీ ఆయనే దొంగతనం చేశాడు. రేవతి, గోపి గురించి నీకు తెలియదు. అయినా అవతల అర్చన అంత క్లియర్గా చెబుతున్నా కూడా వాళ్ళని తప్పుబట్టి వాడిని దొంగ దొంగ అంటాం చాలా తప్పమ్మా. ఏంటి మావయ్య మీరు? నేను ఆవిడ మొగుడిని దొంగ అంటే తప్పు అంటారు, కానీ ఆవిడ మా ఆయన్ని దొంగ అంటే కాదని వాదించరేంటి? తప్పని ఆవిడకి చెప్పరేంటి? అలా ఎలా అనగలమ్మా? ఇద్దరు నా కొడుకులే. గోపి ఏమిటో వాసు ఏమిటో నాకు తెలుసు. ఇక ఆ విషయం వదిలేసేయ్. మీరు అనేదాన్ని బట్టి చూస్తుంటే వాసు దొంగ, మీ పెద్దబ్బాయి దొర అంటారు, అవునా? అలా అన్నీ అంటలేదు. ఊరినే వాదించి రెట్టించి సమస్యను పెద్దది చేయకు. అడి తెప్పి ఇడి తెప్పి మళ్ళీ మామిడికాయ తీసుకురాకు. ఒరే వాసు, మీ ఆవిడికి నచ్చ చెప్పి లోపలికి తీసుకెళ్ళు, లేకపోతే గొడవ పెద్దదయ్యి రగులుతూనే ఉంటుంది. రేవతి లోపలికి పదా. ఒరేయ్, నువ్వాగరా. అవునయ్యా, ఇందాక నుంచి నేను వింటూనే ఉన్నాను.
అసలేంటి నీ ఉద్దేశం? ఏదేదో మాట్లాడుతున్నావు. అయినా రేవతి అన్నదానిలో తప్పే ఉంది. అదేమో నా బిడ్డ మీద నిందలేస్తుంది, నువ్వేమో వేస్తే వేసిందిలే, నువ్వు దాన్ని లోపలికి తీసుకెళ్ళరా అంటూ మాట్లాడతావా? ఉమ్మేసినా తుడుచుకుపోవడానికి అందరిది నీలా రోషం లేని బతుకనుకున్నావా? నోరు మూసుకోవే. రోషం పౌరుషం అని చెప్పి నాయకురాలు నాగమ్మలా బయలుదేరి యుద్ధం మొదలు పెట్టకు. ఇదిగో నేను అందరూ మంచి కోరే చెబుతున్నాను. మర్యాదగా ఎవరు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోండి. ఈ కుటుంబంలో ఏ గొడవ రాకూడదు. వెళ్ళండి. ఓహో, బొబ్బిలి బ్రహ్మణ బయలుదేరాడండి. పెద్ద తీర్పులు చెప్తాడు, తీర్పులు. ఏంటయ్య నువ్వు మాట్లాడేది? నీ పెద్ద కొడుకేమో బుద్ధిమంతుడు, సత్యవంతుడు. నా కొడుకు దొంగ, అబద్ధాలు కోరనేగా నువ్వు చెప్పేది. వాడు అలాంటి నేనైనా ఊరుకుంటాను? ఏమైనా సరే ఈ రోజు నిజం తేలాల్సిందే. అలా అయితే నీ కొడుకు దొంగే, అదే నిజం. ఏంటి ఏంటయ్య నువ్వనేది? ఏ తమాషాగా ఉందా? నా బిడ్డే దొంగతనం చేశాడు. ఇన్నాళ్ళు నా కడుపులో దాచుకున్న నిజాన్ని చెప్తున్నాను వినవే. చెప్పినా వినకుండా నా నోటితోనే చెప్పేలా చేశావు. విను, రేవతి దుద్దులు కాజేసి అమ్ముకు తిన్నానని నన్ను అన్నావే, అది అబద్ధం. అర్చన చెప్పిందే నిజం. అవి దొంగతనం చేసింది ఎవరో తెలుసా? ఇడిగో ఈ వాసునే, నీ కొడుకు. నీ కొడుకేనే ఆ దొంగతనం చేసింది. నిజం చెప్పు వాసు, మావయ్య చెప్పేది నిజమేనా? ఆ దిద్దులు దొంగిలించింది నువ్వేనా? చెప్పు వాసు. ఒరేయ్, ఆ మనిషి వాడితో జత కట్టి నోటుకొచ్చేటల్లా వాగుతున్నాడు. చెప్పరా, ఇదంతా అబద్ధం అని చెప్పరా? చెప్పగలడా? చెప్పగలడా వీడు? అనమను, అనమను. నేను అన్నదా అబద్ధమని అనమను. అన్నదా అను. ఏయ్, ఆ దుద్దులే కాదే, ఇప్పుడు పోయిన 1000 రూపాయలు కూడా తీసింది వీడేనే. వీడే. తీరా, తీయ్. నాకు తెలియదు నాన్న, నేనేం తీయలేదు. తెలీదు? తీరా, తీయ్. తీయ్. తీయరా. చూడవే, చూడవే, చూడు. అర్థమైందిగా? నా మొగుడి గురించి ఓ మాట అనడానికి ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడడం మంచిది. నా భర్త విషయంలో 1000 సార్లు ఆలోచించినా అనే అవకాశమే రాదు. రేవతి, అది తలుపులేసుకుందేట్రా? రారా రేవతి. అయ్యో అయ్యో. రేవతి, అమ్మ రేవతి, 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 రేవతి అమ్మ. అమ్మ రేవతి, 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 అమ్మ రేవతి, రేవతి, మీరు ఏ తప్పు చేయరు రేవతి. రేవతి, రేవతి, తలుపు తీ రేవతి. రేవతి అమ్మ, రేవతి, నా మాట వినమ్మా రేవతి. నా మాట వినమ్మా. రేవతి, రేవతి, తలుపు తీ రేవతి, ప్లీజ్ అమ్మ రేవతి. రేవతి, రేవతి, రేవతి,
మరి రేవతి తలుపు తీయమ్మా. రేవతి రేవతి ఎప్పుడైతే నా దిద్దులు దొంగిలించామని తెలిసిందో అప్పుడే నేను చచ్చిపోయాను. ఎవరు భయపడకండి, నేను మళ్ళీ మళ్ళీ చావను. నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. అమ్మా రేవతి, ఒరే ఆయన తాగేవాడే కాని తప్పుడు పనులు చేసే మనిషి కాదురా. నువ్వు నా కొడుకు మరి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఒరే నీ మాటలు నమ్మి ఆయన్ని ఎన్నెన్ని మాటలు అన్నానురా. చిచ్చి. అమ్మా రాయ్, ఉప్పు అధికంగా తింటే నీళ్లు దక్కా తప్పదు, తప్పంటూ చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు అని దొంగతనం దాగదని ఊరినే అనలేదురా. ఇకనైనా మంచిగా బతకడం నేర్చుకోరా.